మన జీవితంలో మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు ఊగిసలాట ఉంటుంది. అటెంప్ట్ చేయాలన్నా వద్దా, చేస్తారు. మధ్యలో భయం అవుతుంది, పోలీస్ కేసు అయితే వదిలేస్తారు. కొందరు నాకు వద్దులే అనుకుంటారు. కొందరు ఏవైనా సరే నీ అమ్మ మొత్తం సంకనాకపోయినా దీని అంతు చూస్తా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. చాలా మంది మధ్యన చేతులు ఎత్తేసే బ్యాచే ఉంటారు, కాంప్రమైజ్లు అవుతారు, భయం అవుతుంది లోపట. సో ఇప్పుడు నువ్వు చేసేది 100% రైట్ అని నీకు అనిపిస్తే ఒక స్టాండ్ తీసుకోవడం ఉంది, భగత్ సింగ్ లాగా. అంటే ప్రాణం మీదకి వచ్చినా గిల్ట్ ఏమి ఉండదు. సో నేను ఒక సినిమా చూసిన, ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమా తీసిన విధానం, అందులో సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఈక్వలైజర్, డెన్జిల్ వాషింగ్టన్ తీశాడు, యాక్ట్ చేశాడు. ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఆ సినిమాలో కొన్ని జీవితానికి సంబంధించిన అన్వయించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అదేంది, మన చుట్టూ చాలా సమస్యలు వస్తాయి కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. కానీ కొన్నిసార్లు కొన్ని సమస్యల్లో మనం అనుకోకుండా తలదూరుస్తాం. అప్పుడు గొప్ప గొప్ప మాట్లాడతాం. హఠాత్తుగా తెలుస్తుంది అవతల వ్యక్తి ఓ మినిస్టర్ అని, మస్తు భయం అవుతుంది. మనకు ఎందుకులే అనుకుంటాం. తర్వాత కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఏదో డబ్బులు ఇచ్చి వదిలించుకుంటాం. ఇది జరిగేది. సో ఈక్వలైజర్ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, రాబర్ట్ మెక్కాల్ అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆ క్యారెక్టర్ పేరు. అతనికి గతంలో భాషలాగా ఒక స్టోరీ ఉంటుంది. గూఢాచారిగా పనిచేసిన వాడు. తర్వాత వాడికి కరాటే గిరాటే టెక్నాలజీ అంతా తెలుసు. కానీ ఆ జీవితం వద్దని నిర్ణయించుకొని ఒక పెద్ద షాప్లో ఒక మామూలు లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. అతి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అంటే అందరితో హాయ్ అంటాడు. మనం ఏది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అట్లా ఉంటాడు అనమాట. అంత సాఫ్ట్గా హాయిగా అట్లా ఇంటికి వెళ్తూ కూరగాయలు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక పాట పెట్టుకొని పాట వినుకుంటూ అట్లా వంట చేసుకుని ఆ తర్వాత కొంచెం తినేసి హాయిగా అట్లా చందమామని చూసుకొని కూర్చుంటూ తర్వాత నైట్ వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళుతూ మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు కనిపించే వాళ్ళకి హాయ్ అండి బాగున్నారా, ఈ టైపు సినిమా అట్లాగే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఒక కాఫీ షాప్ ఉంటుంది. ఆ కాఫీ షాప్లో కాఫీ ఆర్డర్ ఇస్తాడు. పెద్ద రష్ ఉండదు అక్కడ. ఒక బుక్ చదువుకుంటాడు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అది టైం అంతే. ఆ సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు టెర్రీ. ఆ అమ్మాయికి అతనికి పెద్ద పరిచయం ఏమి ఉండదు, కానీ ఒక అంతర్గతమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఇటు చూసి నవ్వుతే అతను నవ్వుతాడు, హాయ్ అంటే హాయ్ అనుకుంటారు, ఆల్ గుడ్ అంటే అట్లా, ఇంతే, ఇంతకుమించి ఏముండదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఇతను రోడ్డు మీద పోతుంటే ఆ అమ్మాయిని ఒక 4 కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళడం చూస్తాడు. ఇప్పుడు ఆ సమస్యలకు దూరాలనా వద్దా అన్నది ఒక ధర్మ సంకటం. సరే అని ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా తప్పు చేసిందా ఈ అమ్మాయి అని అడుగుతాడు. అప్పుడు అడుగుతాను, నువ్వేవాడు బే మధ్య నాకు గూట్లే కానివి అంటే వాళ్ళంతా గుండాలి. వాళ్ళ ప్రవర్తన చూస్తేనే తెలిసిపోతుంది. ట్యాటులు గీటులు జబ్బలు మంచిగా ఇట్లా సప్పలు గిప్పలు బాగుంటాయి. జస్ట్ అడుగుతున్నానండి అంటే ఏమైనా ప్రాబ్లమా అంటాడు. అంటే వీడేవాడు అని చెప్పి తిడతారు. వాళ్ళని వదిలేసి ఆ అమ్మాయిని అడుగుతాడు, ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. సో అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయి అవసరాల కోసం వేశ్యావృత్తిలో ఉంది. తనకి చదువుకోవాలని ఉంది, చదివే డబ్బు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు లేరు, తనకు ఆస్తులు లేవు. అందుకని వారంలో ఒకరోజు తన శరీరాన్ని నమ్ముకొని తద్వారా వచ్చే డబ్బు అంటే హై ప్రొఫైల్ క్లయింట్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. షీ ఈజ్ వెరీ యంగ్, అంటే బిలో 20 ఉంటుంది. సో నేను తెలిసే చేస్తున్నాను, ఇది జీవితకాలం చేస్తానని కాదు, నాకు చదువుకోవాలని. అందుకని నా శరీరాన్ని నేను తాకట్టు పెట్టాను. కానీ ఆల్రెడీ నేను ఈ వారంలో నేను ప్రాస్టిట్యూషన్ చేశాను. నాకు శరీరం చాలా అలసిపోతుంది, ఎందుకంటే నన్ను చాలా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు కాబట్టి నన్ను చాలా మృగాల్లాగా అనుభవిస్తారు. సో అందుకని నేను రెస్ట్ తీసుకోవాలి, నేను మళ్ళీ చదువుకోవాలి. అయినా ఇప్పుడు బలవంతంగా రమ్మంటున్నారు, నేను పోనండి అని చెప్తే వినట్లేదు అని చెప్పి అతను ప్రాస్టిట్యూషన్ తప్పు గిప్పని వాదించలేదు. అంటే ఆ క్యారెక్టర్ చూడు, ఏమమ్మా బుద్ధి లేదా మన తెలుగు అట్లా ఏమనలే. అరే ఆ అమ్మాయి సందర్భాన్ని చెప్పేసింది కదా. ఇప్పుడు విషయం ఏంది, నెక్స్ట్ వీక్ వస్తా అంటుంది కదా, వదిలేయండి అంటే నువ్వేవాడు బే అదే అని చెప్పి ఆ అమ్మాయిని కొట్టి తీసుకొని వెళ్ళి వాడికి విజిటింగ్ కార్డు ఇస్తారు. నీకు కూడా ఎవరిన అమ్మాయి కావాలంటే మా కాడికి రాని, నువ్వు చాలా స్ట్రెస్ అవుతున్నావు. వీడు జస్ట్ కార్డు చూస్తాడు, అట్లా కారు వెళ్ళిపోతుంది. అంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కార్డు అట్లా చూస్తాడు, విజిటింగ్ కార్డు. దాని మీద రాసి ఉంటుంది ఒక పెద్ద క్యాసినో, ఇదేమంటారు క్యాసినో అంటారు కదా, జూదం గీదం ఆడే పెద్ద
అట్లాంటిది ఏదో ఉంటుంది అడ్రస్. అందులో ఒక మెయిన్ పర్సన్ అడ్రస్ ఉంటుంది. నీకు ఏమన్నా హై ప్రొఫైల్ అమ్మాయిలు కావాలంటే ఇతని కాంటాక్ట్ చేస్తే వస్తారు, ప్రపంచంలో బెస్ట్ ఫిగర్స్ అని చెప్పినట్టు చెప్తారు. వాళ్ళు కారు వేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ చూడు, సమస్యలోకి ఎంటర్ అయ్యాడు కానీ విచక్షణతో ఉన్నాడు. ఆ అమ్మాయి పోతుంటే మన ఒక హీరో లాగా బట్టలు చింపుకుని ఏం ఆపలే, ఎందుకంటే మనం అన్నిసార్లు అన్నీ చేయలేం. సో మన సినిమా చూసినప్పుడు నేను అనుకున్నా, ఓకే ఇతను లీగల్గా పోరాడతాడా, ఏం చేస్తాడు నేను అనుకుంటా కదా ఫస్ట్ టైం చూసిన. ఆ తర్వాత తన మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది ఆ అమ్మాయి గురించి. ఒక 2 days గడుస్తుంది. గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ కనిపిస్తే అడుగుతాడు, ఆ అమ్మాయి కనిపించట్లేదు అంటే తెలీదా, ఆ అమ్మాయి హాస్పిటలైజ్ అయింది, కోమాలో ఉంది. కోమాలో ఎందుకు ఉందంటే చాలా దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని కొట్టేశారు, షీఈ్ అన్కాన్షియస్. వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. ఆ అమ్మాయిని చూస్తాడు, ఏం డైలాగులు ఏముండవు, ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందా అని అడుగుతాడు. ఆ అమ్మాయికి చెప్తాడు, ఈ అమ్మాయిని కేర్ఫుల్గా చూసుకో, వీరైతే హాస్పిటల్ మార్చి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఎందుకు ఇట్లా చేస్తారు అంకుల్ అంటే తెలీదు, దుర్మార్గులు ఉన్నారు, మనమే కేర్ఫుల్గా ఉండాలి అట్లా చెప్తాడు. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కంప్లీట్గా ఆలోచించుకుంటాడు అనమాట. అంటే ఆవేశంలో ఏమీ చేయట్లేదు అతను, చాలా నిదానంగా నెమ్మదిగా పూర్తి ఆలోచించుకొని ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది. వీలైతే ఈ షూట్ ఇది అయిపోయిన తర్వాత అది చూసి అది కూడా ఇన్కార్పొరేట్ చేద్దాం. పక్కా ఆ సీన్ చూడండి, ఈక్వలైజర్ ఫైట్ సీన్ అని కొట్టండి. అట్లాంటి సీన్ ఇప్పటివరకు ఏ సినిమాలో రాలేదు. మనం ఎన్నో సీన్లు చూసాం, మహేష్ బాబు కూరగాయలతో కొట్టే సీను, తర్వాత చిరంజీవి ట్రైన్ల మీద కొట్టుకునేది, బాలకృష్ణ తొడగొడితే ఆగేది, ఇదంతా వేరు. బట్ ఆ ఒక్క ఫైట్ సీన్లో అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని తెలుస్తుంది. అంటే బ్యాటిల్లో వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు అదే వాళ్ళు చేసిన తప్పు. ఆ విజిటింగ్ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్ళాడు. నేరుగా ఒక డోర్ ఇట్లా నాక్ చేస్తే చూస్తే లోపల అంతా గుండాలు ఉంటారు, 10 మంది అట్లా స్మోక్ చేసుకుంటా ఉంటారు కదా, హిప్పీస్ లాగా, మంచి టాటూస్ గిట్టూస్, డేంజరస్గా ఉంటారు అసలు. వాళ్ళు ఎదురుగా బాస్ ఉంటాడు, ఎవడు వీడు అన్నాడు. అప్పుడు అతను చాలా నిబ్బరంగా, అంటే మన తెలుగు సినిమాల్లో చూపించే హీరో క్యారెక్టర్ కాదు కాదు, ఏముండదు, మెల్లగా నిలబడి మాట్లాడతాడు. ఆ మాట్లాడుతూ ఏం చెప్తారంటే, ఒక అమ్మాయి మీ దగ్గర ఉంది, అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ నుంచి ఫ్రీ చేసేయండి, మీ కాంట్రాక్ట్ ఏదో ఉన్నట్టుంది అంటే ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడుగుతాడు. వాడు నేను 1 second అని చెప్పి తీసి ఒక $9,000, చాలా పెద్ద అమౌంట్ అని ఇట్లా టేబుల్ మీద పెట్టి ఇట్లా జరుపుతాడు డబ్బుని. ఎగ్జిక్యూషన్ మామూలుగా ఉండదు అసలు, ఇట్లా జరుపుతాడు. అప్పుడు ఆ డబ్బు ఆ విలన్ చూస్తాడు, వాళ్ళు తోపులే, వాడు రష్యన్ మాఫియా అదంతా. ఆడు చూసి $9,000 అని ఘోరంగా నవ్వుతారు వాడిని చూసి. అంటే వాడి మీద జోకులు వేస్తారు. ఆ హీరో ఎలా ఉంటాడంటే స్థిరంగా నిలబడి ఉంటాడు, అట్లా ప్రశాంతంగా దేవునిలా ఉంటాడు. ఇంత కూడా అలజడే, నేను వచ్చాను డబ్బులు ఇచ్చాను ఏమైందిరా అసలు ఇది అదే ఏముండదు, అసలు స్థిరంగా ఉంటాడా. అసలు రియల్ హీరో క్యారెక్టర్ అంటే స్థిరంగా ఉండాలి, సమస్య ఎట్లున్నా. అదే చేసిన తర్వాత మనీ తీసుకుంటూ పోయాడు. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ టేబుల్ మీద ఒకటి ఇట్లా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని ఇట్లా ఉంటే ఇట్లా పెడతాడు హీరో. వాళ్ళు మాట్లాడుతున్నారు, అక్కడ ఇంకో వస్తుంటే దగ్గర జరుపుతాడు. అసలు దీనికి మనకు ఆ సన్నివేశానికి మనం కూడా ఏదైనా మాట్లాడుతుంటే, ఇప్పుడు నువ్వు పుస్తకం చేతిలో పట్టుకున్నావు, అట్లా ఏదో జరుగుతుంటుంది అట్లా. అది వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ వీడి దగ్గర ఏ గిప్పని ఏమీ లేదు. వాడు నార్మల్గా వచ్చాడు. పోన్న తర్వాత వాడు ఆ డబ్బు తీసుకుని జోబులు పెట్టుకొని ఓకే థ్యాంక్ యూ అని చేయి ఇస్తాడనమాట హీరో. అప్పుడు చైన్ ఇట్లా గట్టే పట్టుకొని వాడు పిసుకుతాడు, ఇట్లా పిసికి ఇట్లా లాక్కుంటాడు దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు ఎవడో అవలగానివి అన్నామకు నా రూమ్లోకి వచ్చి, నా ఆఫీస్లోకి వచ్చి, మా స్టాఫ్ ముందల నా దగ్గర కాంట్రాక్ట్ సైన్ చేసుకున్న అమ్మాయిని ఫ్రీ చేయిస్తాను అడిగినావంటే నీ అమ్మ నీకు చాలా ధైర్యం ఉంది నీకు. రెండోది పైసా కూడా నా మొహాన్ని కొట్టినావు. ఇది నచ్చింది కాబట్టి ఒక్కరోజు ఫ్రీ చేస్తాం అమ్మాయిని అంతే అంటే ఆ అమ్మాయి ఒక్కరోజు వేశ్యావృత్తిలో లేకుండా చూస్తా, దాని కాస్ట్ అది. అట్లా అమ్మాయి లైఫ్ అంతా దాంట్లో లేకుండా చేయాలంటే ఎంత డబ్బు ఇవ్వాలో నీకు అర్థమై ఉంటుంది. కానీ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అంటే ఆయన చేయొద్దులేస్తాడు అనమాట.
ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. డెన్జిల్ వాషింగ్టన్ ఎక్సలెంట్ యాక్టింగ్ చేసిండు అసలు. అటు స్థిరంగా చూసి లేచి అక్కడ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేస్తాడు డోర్, వెళ్ళిపోవాలి కదా. ఒక్క సెకండ్ ఆగి, అంటే హీ టుక్ ఏ డిసిషన్. ఇప్పుడు జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్, మళ్ళీ క్లోజ్ చేస్తాడు, మళ్ళీ తీసి మళ్ళీ 3 సార్లు వేస్తాడు. ఇలాగ లేచి ఇట్లా నిలబడతాడు. నిలబడిన తర్వాత ఒక కెమెరా టేకింగ్ ఉంటుంది అసలు. కెమెరా ఇట్లా కళ్ళలోకి వస్తుంది. ఆ కన్నుగుడ్డు లోపల ఇప్పుడు ఈ సన్నివేశం అంతా కనిపించి ఎవరెవరు ఏ పొజిషన్లో కూర్చున్నారు, ఎవరెవరి దగ్గర ఏ వస్తువులు చుట్టుపక్కల ఉన్నాయి, ఇతను టేబుల్ మీద అరేంజ్ చేసిన వస్తువులు ఏమిటి, వీళ్ళందరినీ వేసేయాలంటే ఎంత టైం పడుతుంది అని 16 సెకండ్లు అని వాచ్ పెట్టుకుంటాడు. 16 సెకండ్లలో వాళ్ళని వేసేస్తాడు అందరినీ. అది ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే, అంటే ఎక్కడి నుంచో తుపాకులు కాకుండా ఇప్పుడు నిన్ను వేసేయడానికి ఫ్రిడ్జ్నే నీ మీద కొడతాడు. వాడు ఇట్లా లేస్తుంటే ఆ కుర్చీకి ముఖం బలగొట్టేస్తాడు. ఒకడు తాగే గ్లాస్ని గట్టికి కొడితే వాడు ముక్కులోకి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీసే వెపన్స్, స్పెషల్గా వెపన్ ఏం లేదు. ఇప్పుడు రాయి వెపన్ అవుతుంది కదా. ఆ ఫైనల్గా ఆ విలన్ కూడా స్పెషల్ ఫైట్ ఏమి ఉండదు. ఈ దాంట్లో ఒక తుపాకి గాలి చేస్తే వాడు ఇట్లా వడ్డ పడిపోయాడు అంతే. అప్పుడు అందరూ అట్లా పడిపోతారు. అప్పుడు టైం చూసుకుంటే 22 సెకండ్లు అవుతుంది. ప్రాక్టీస్ లేక 4 సెకండ్లు ఎక్కువైంది అనుకుంటాడు. అప్పుడు వాడి పక్కన కూర్చొని ఆ విలన్ అడిగే ప్రశ్న ఒక్కటే, ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత డబ్బులు ఇస్తూ తీసుకోవాల్సిందే, తీసుకోలేదు, యూ డిడ్ ఏ మిస్టేక్. నేనెవరో తర్వాత 2 సెకండ్స్ 1 2 యు ఆర్ అవుట్ అని చచ్చిపోయింది వాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చాడు. వాడి యొక్క రావడం పోవడం సీసీ కెమెరాలో ఉంది. ఆబ్వియస్గా రష్యన్ మాఫియా వస్తుంది. ఇప్పుడు ఆ రష్యన్ మాఫియాని గెలిగాడు కాబట్టి, అంటే ఇంతకుముందు ఫస్ట్లో మనం ఒకటి అనుకున్నాం, సమస్య ఏదన్నా రోడ్డు మీద గొడవైంది, నువ్వు నోరు పారేసుకున్నావు, నీ అంత చూస్తాను, మాట అనే ముందే ఆలోచించుకో, తీరా ఎదురుగున్న వ్యక్తి ముఖ్యమంత్రి కొడుకు అనుకో, సస్తి లేదా దావుద్ ఇబ్రాహిం బాంబర్ది అనుకో, నీ ప్రాణం మీదకి వస్తుంది. అందుకని సమస్యలో వేలు పెట్టడం అంత గొప్ప విషయం కాదు. ఆ వేలు పెట్టిన నువ్వు లైఫ్ లాంగ్ ఉంచగలుగుతావా, దాన్ని సాల్వ్ చేయగలుగుతావా. సో ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అతను సమస్యలో వేలు పెట్టలేదు, పెట్టినా కూడా ఆలోచించి పెట్టాడు. తను దాని దగ్గరికి రావాలనుకోవట్లేదు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే డెత్ బెడ్ మీద ఉందో అప్పుడు నిర్ణయం తీసుకుని కూడా ఆవేశపడలేదు. ప్రశాంతంగా వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడదామని ట్రై చేశాడు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏదేమైనా వెనక్కి వెళ్ళకూడదు ఇంకా. ఇప్పుడు ఖచ్చితంగా తన చావు వరకు వస్తుంది. అందుకని తను బతకాలంటే మాఫియా అంతా పోవాలి. ఆ ఎదురుగున్న మాఫియా చాలా పెద్దది, వాళ్ళు ఎవరెవరో ఎవరికి తెలియదు. అందుకని అతను తన రూమ్కి వచ్చి, ఆబ్వియస్గా తన రూమ్కి ఒకడు వస్తాడు, ఎందుకంటే సీసీ కెమెరాలో చూశారు కదా. కానీ ఏం తెలియనట్టు వచ్చిన తర్వాత తలుపు కొట్టి, మీరెవరు అంటే, మీరెవరు అని జస్ట్ ఊరికే పక్కన అపార్ట్మెంట్ ఉంటే వచ్చాను. ఓకే. సో అతనికి అర్థమైపోతుంది హీరోకి, వీళ్ళు ఆల్రెడీ దాన్ని ట్రేస్ చేశారు. ఆ తర్వాత తన మకా మార్చేస్తాడు. చిన్న చిన్న లిమిటెడ్ రిసోర్సెస్లో సర్వీలెన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు తను ఒక దగ్గరికి వెళితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఒక పెద్ద హైయర్ అఫీషియల్, అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సిఐఏ అట్లా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ సైలెన్స్ ఉంటే మళ్ళీ ఏదో పెంట చేసినట్టున్నావు, నువ్వు మళ్ళీ దేని ఏదో స్మాష్ చేయాలని నిర్ణయించుకున్నావు, అవి చేయనన్నావు కదా, ఎందుకు చేసావు, నీకేం సమస్య వచ్చినట్టు, నా కోసం కాదు, ఒక అమ్మాయి కోసం. అమ్మాయి ఎవరు తెలియదు నాకు, కానీ నేను చేసింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. సరే నేనేం చేయాలి చెప్పు అంటే, ఆ రష్యన్ మాఫియాకి సంబంధించిన వివరాలు, జస్ట్ నాకు ఆ పేర్లు కావాలి, వాళ్ళు నాకు మీ నుంచి సహాయం అవుతుంది. సరే అఫీషియల్గా చేయలేను, బట్ నువ్వు ఎలాగో చెప్తే వినవు కదా, నువ్వు నిర్ణయించుకుంటే దాన్ని ఎండు వరకు వెళ్తావు కాబట్టి నా బాధ అంతా ఒక్కటే, అదంతా అయిపోయినాక మళ్ళీ నన్ను కలుస్తాను ప్రామిస్ చేయి, నువ్వు చచ్చిపోకు, నువ్వు మంచోడి అంటే నేను మళ్ళీ వస్తానని చెప్తాను. ఇంకా ఆ తర్వాత కట్ చేస్తే చాలా సిస్టమేటిక్గా అసలు ఆ వ్యవస్థను ఎట్లా ధ్వంసం చేసిండు అన్నది. ఎందుకంటే మనిషిని చంపితే, మనిషిని తీసేస్తే వ్యవస్థ కూలిపోతుంది. అట్లా ఒక బాస్ తర్వాత ఒక బాస్ వస్తారు లైఫ్లోకి, అంటే అది తెగదు, అది ఒడవదు. అది నువ్వు అనుకుంటాం అమ్మ ఇది అయిపోయిందంటే మళ్ళీ దానికంటే పెద్ద బాస్ ఉంటాడు, వాళ్ళకంటే పెద్ద బాస్ ఉంటాడు. అసలు ప్రపంచాన్ని మొత్తం డ్రగ్స్ ట్రాఫికింగ్, ఈ ప్రాస్టిట్యూషను, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన పెద్ద పెద్ద తలకాయలన్నీ వస్తాయి, పొలిటీషియన్స్ వస్తారు. ఫైనల్గా ఖేల్ ఖతం చేసేస్తాడు ఈక్వలైజర్. మళ్ళీ లాస్ట్ సీన్ ఏంటో తెలుసా, మళ్ళీ
ఇంటికి వెళ్తాడు, ఫుడ్ చేసుకుంటాడు, మళ్ళీ అదే షాప్లో లేబర్గా పనిచేస్తాడు. తర్వాత సాయంత్రం పూట వస్తాడు, కాఫీ షాప్కి వస్తాడు. ఆ అమ్మాయి వస్తుంది, హాయ్ చెప్తుంది, కానీ ఆ అమ్మాయికి తెలియదు అస్సలు. ఎలా ఉన్నావు ఆల్ గుడ్ అంటే, నేను ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసాను, నాకు డబ్బు కూడా వచ్చేసింది, చక్కగా మెడిసిన్ చేసుకుంటున్నా, అలా గ్రేస్ ఆఫ్ గాడ్ జరిగిందంతా. ఓకే, నువ్వు బాగుంటే చాలు అంటే అట్లా ఎండ్ అయిపోతుంది. అందుకని నేను ఈ సినిమా ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయంలో తలదూరిస్తే విచక్షణతో తలదూర్చాలి. నీ పరిధి ఎంతనో అంతవరకే మాట్లాడాలి. చోటీ మూవ్ బడీ బాత్ అంటారు, తెలుసా బెటేది? చోటీ మూవ్ బడీ బాత్ అంటారు. అంటే నువ్వు గిత్తతున్నావు కానీ ఎక్కువ మాట్లాడొద్దు. నరుకుతా, పీక్తా, చంపేస్తా అన్నావు అనుకో, నిజంగా వాడు రేపు వస్తే నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఉందో తెలియదు. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నోరు జారేవనుకో ఒక్కోసారి మెడ మీదకి వస్తుంది. అందుకని నువ్వెంత చేయగలవు అంత చెయ్యి. నువ్వు చేసే పనికి వేరే వాళ్ళ సహాయం ఉంటే హంబుల్గా వాళ్ళతో సహాయం తీసుకుని చెయ్యి. లేకపోతే నాకు సాధ్యం కాదు, నాకు నష్టమైనా నేను వదిలేస్తాను, నేను దీన్ని డీల్ చేయలేదని తెలుసుకో. అట్లా సందర్భం. ఉత్నా చాదర్ జిత్నా పాము పైలా అన్న అట్లా. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈక్వలైజర్ సినిమాలు మళ్ళీ 3 వచ్చిన తర్వాత, ఈక్వలైజర్ 2, ఈక్వలైజర్ 3, ఆ 2 అంత బాగాలేవు. అందులో కూడా సేమ్ కథనే, కానీ ఫస్ట్ది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైటింగ్ సీన్ అన్నా కదా, సౌండ్ తీసేసి నేను పెడతా, అది కూడా ఇన్కార్పొరేట్ చేద్దాం. నువ్వు కూడా చూడు సినిమా.